అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఎవరైతే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు ఏ నెలలోనైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఎవరు స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రంగాల వారికి కలిసి రాదు, అంటే వాళ్ళకి లక్కీ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ, లేదంటే వాళ్ళ నేమ్ నెంబర్ కానీ ఎలా ఉంటే వీరికి కలిసి వస్తుంది, ఏ నక్షత్రాల వాళ్ళకి వీరికి కలిసి వస్తుంది, ఏ రాసుల వారికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదు అనేది ఫుల్ వీడియో చూద్దాము. సో మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి 100% న్యూమరాలజీలో నేమ్ ఇవ్వడంలో జరుగుతుంది. సో ఈ 2025లో వీరికి ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది అని అంటే, వీరికి బుధుడు అధిపతి కావున ఈ విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. వీరిద్దరికి ఎనిమిస్ కాదు, శత్రువులు కాదు కాబట్టి ఈ సంవత్సరం వీరికి లాభదాయకంగా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ లాభాలు ఎవరికి వస్తాయి, తక్కువ లాభాలు ఎవరికి వస్తాయి అనేది చూద్దాం. ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు అనేది చూద్దాము. సో ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన వారికి వీరి లక్కీ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ, వీళ్ళ నేమ్ నెంబర్ కానీ మీకు ఏమన్నా వీటి గురించి తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లోనే ఒక్కసారి చెక్ చేసుకోండి. సో వీళ్ళ నెంబర్ ఎలా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుందంటే, వీళ్ళ డెస్టినీ నెంబర్ 5/1 కానీ, 5/4 కానీ, 5/5 కానీ, 5/6 కానీ ఇలా వచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. ఎవరికి కలిసి రాదు అని అంటే, రిమైనింగ్ నెంబర్స్కి అనేది కలిసి రాదు. వాళ్ళ లక్కీ నెంబర్ కానీ, వాళ్ళ డెస్టినీ నెంబర్ కానీ, వాళ్ళ నేమ్ నెంబర్ కానీ టోటల్ చేస్తే లాస్ట్కి 3 కానీ, 7 కానీ, 8 కానీ, 9 కానీ వస్తే వీరికి కలిసి రాదనమాట. సో ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు జన్మించిన వారికి మ్యాక్సిమం 2025లో చాలామందికి, అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మెంబర్స్కి అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ ఏ నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తుందంటే, ఆశ్లేష నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ కాంబినేషన్ లేదంటే వాళ్ళ నేమ్ నెంబర్ కానీ, వాళ్ళ లక్కీ నెంబర్, వాళ్ళ డెస్టినీ నెంబర్ కూడా 5, 1, 4, 6 వచ్చినట్లయితే వాళ్ళకి ఎక్సలెంట్గా కలిసి రావడం అనేది జరుగుతుంది. వీరికి ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఉన్నారో, వారు ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారో వారు ఈ సంవత్సరం లక్షల్లో ఉన్న వాళ్ళు క్రోర్స్లో వెళ్ళడం జరుగుతుంది. క్రోర్స్లో ఉన్నారు 10కి వెళ్ళడం జరుగుతుంది. 10లో ఉన్నారు 100కి వెళ్ళడం జరుగుతుంది. 100లో ఉన్న వాళ్ళు వేలలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆస్తి పరంగా, ప్రాపర్టీ పరంగా, వాళ్ళ బిజినెస్ పరంగా. అంటే వీరికి ఈ 2025లో ఎక్కడ చేయబడితే అక్కడ పట్టిందల్లా బంగారం లాగాల ఏం చేసినా సరే వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. సో ఈ 2025లో 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన వారికి బిజినెస్ ఫస్ట్ బిజినెస్సే మాట్లాడతాం. బిజినెస్ వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, వీరు ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించడం అనేది చాలా మంచిది. 2, వీరికి ఎవరికైతే వివాహం అవ్వలేదో వారికి వివాహం అవ్వడం అనేది 100% జరుగుతుంది. ఎవరైతే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ వరకు కూడా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, జాబ్స్ రాకుండా, ఫైనాన్షియల్గా లేదంటే మ్యారేజ్ పరంగా ఎవ్రీథింగ్ కూడా ఈ సంవత్సరం మార్చి తర్వాత 2025లో మార్చి తర్వాత కలిసి రావడం అనేది జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అనేది వీరికి లాభదాయకంగా ఉండడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటంటే, వీళ్ళ కాంబినేషన్ గుడ్గా ఉండాలి. లేదు బ్యాడ్గా ఉంది అని అంటే వీళ్ళ నేమ్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ ఇట్లా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. న్యూమరాలజీ పరంగా నేమ్ అయినా సెట్ చేసుకోండి. లేదంటే బిజినెస్ కలిసి రావట్లేదు అని అంటే అది వాస్తు ప్రకారం బాగాలేదా, న్యూమరాలజీ ప్రకారం బాగాలేదా అనేది చూయించుకోండి. మీకు 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 2 monthsలో రిజల్ట్ కూడా చూస్తారు. సో ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన వారికి వ్యవసాయం చేసిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీడియేటర్స్ అంటే ఏదైనా వీళ్ళు కొని అమ్మడం లాంటివి ఈ సంవత్సరం కనుక కొత్తగా ప్రారంభించినట్లయితే వారికి కూడా ఈ సంవత్సరం 100% కలిసి రావడం అనేది జరుగుతుంది. సో ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టిన పిల్లలు ఉంటారు. వీరికి ఎగ్జాక్ట్గా మంచి పేరు అనేది పెట్టడం వల్ల వీళ్ళకి చాలా 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 బాగా కలిసి వస్తుంది. ఈ నెంబర్ ఏంటంటే, ఈ 5, 14, 23 నెంబర్స్ ఏంటి అని అంటే, ఇవి మనీ కోరుకుంటాయి. ఎక్కువ
ఇది వరల్డ్ మొత్తంలో కూడా నెంబర్ 1 ఫస్ట్ సక్సెస్ అయ్యే నెంబర్ అనమాట. సో ఈ నెంబర్లో పుట్టిన వారికి సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది, వాళ్ళ పక్కనే ఉంటుంది. కానీ వాళ్ళది యూటిలైజ్ చేసుకోవాలా, వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలా. ఇంకోటి ఏంటంటే కోటి పరంగా ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం వీళ్ళు ఫేస్ చేస్తున్నట్లయితే 10% మాత్రమే, 100కి 10% మాత్రమే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు. అలాంటి కోర్ట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే వీరికి లాభం రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. వీరు ఎవరైనా లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకున్నా ఈ సంవత్సరం చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళకైనా సరే సంతానం కలగడం జరుగుతుంది. లేదు ఎవరికైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అని అంటే ఈ సంవత్సరం వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పిల్లల పరంగా కూడా వీరికి లాభం అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఏంటి అని అంటే ఈ సంవత్సరం వీరికి అనేది ఏంటంటే వీరికి తల్లిదండ్రుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బులు అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే పితృదోషాలు లాంటివి రావడం జరుగుతుంది. అంటే ఎవరో ఒకరికి కష్టం రావడం జరుగుతుంది ఫ్యామిలీలో ఈ నెంబర్స్ వాళ్ళకి. రిమైనింగ్ అంతా కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే వీరు కొంచెం ఎవరికైనా సహాయం చేసే ముందు ఒక నిమిషం ఆలోచించాలి, వాళ్ళు వీళ్ళకి ఎఫెక్ట్ చేయొచ్చా లేదా అనేది. లేదు అంటే ప్రాబ్లంలో ఈ నెంబర్స్ వాళ్ళు ఇరుక్కోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం కోపం తగ్గించుకోవడం వల్ల వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక నిమిషం కోపం తగ్గించుకొని రెండో నిమిషం మాట్లాడినా ఏ పని చేసినా సరే వీరికి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు ఎంత ఓర్పుగా ఉంటారో అంత ఓర్పుకి ఫలితం అనేది ఈ సంవత్సరం 2025లోనే వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మంచి ర్యాంక్స్ కోసం కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కానీ లేదా వేరే కంట్రీస్లో ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీకు వీసా కావాలంటే వీసా వస్తుంది, మీకు ఇంటర్వ్యూ గెట్ చేయాలనుకుంటే చేసేస్తారు. అన్ని విధాలుగా వీరికి చాలా అంటే చాలా బాగుంది 2025లో. మీకు ఇంకా నేను ఏదైనా ఎవరి ఫీల్డ్ అయినా చెప్పకుండా స్కిప్ చేసినట్లయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మెసేజ్ చేయండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.